కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఒక్కపట్లవారిపాలెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ మెగా సంస్థలు భారీ వాహనాలు తిరగడంతో రోడ్లు అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ వెలికితేతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి రక్షిత త్రాగునీరు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమయ్యే ఆరోగ్య సేవలు అందించే ఏర్పాటు దిశగా సంస్థలు కృషి చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న వరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రోడ్డు సాంతం చెడిపోయిందండి. ఇది మా చిన్నపిల్లలప్పుడు మట్టి రోడ్లు ఉండేయండి. మట్టి రోడ్ల తర్వాత కంకర రోడ్లు వేసారు. కంకర రోడ్లు వేసిన తర్వాత గుంటలు ఉండేయండి. అది ఈ లోతులో బురదలో కూడా నడిచేయాలని దాఖలా నాకు తెలుసు, నా వయసుని బట్టి నాకు తెలుసు. ఆ తర్వాత అలా గవర్నమెంట్ కొంచెం ఏర్పాటు తీసుకొచ్చారండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 సంవత్సరాల నుంచి అసలు ఈ రోడ్డు పాత రోడ్లు కిందకి వెళ్ళిపోయినండి. ఇది పూర్వకాలంలో రోడ్డు ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ రోడ్డు కనబడుతుంది. ఇవాళ అంత గుంటలు పడిపోయినా కూడా ఇక్కడ ఏం ఏర్పాటు చేయట్లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా అదిగో ఇదిగో అన్నారు. ఏదంటే అది ఆ ప్రొక్లైన్ పట్టుకొచ్చి ఏం చేశారు, ఆ రోడ్డునే దాంతో అలా కదిపి కళ్ళనీళ్ళు కలిపి చేసేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏర్పాటు చేస్తారు, మళ్ళీ మొదలైపోతుంది. మళ్ళీ అదే రోడ్డు గుంటలు పడిపోతుంది. దీనివల్ల ఈ కార్యక్రమంలో మాకు తెలిసి ఇప్పుడు ఈ ఓఎన్జీసీ వచ్చిన తర్వాత అండి, వాళ్ళ వెహికల్స్ పెద్ద వెహికల్స్ బాగా ఎన్ని టన్నులో ఉన్న బరువులు ఉన్నాయండి. మామూలుగా ఉన్నట్టు అంత ప్రాబ్లం ఉండేది కాదేమో. ఆ వెహికల్స్ వాళ్ళ ఇసుకని ఈ కంకరని యూనివర్సిటీ తోలేసి గుంటలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఆయిల్ తోలడం కానీ, గ్యాస్ తోలికి వెళ్ళడం కానీ అది విపరీతంగా తోలికి వెళ్ళిపోతుందంటే రోడ్డు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ప్రయాణికులు ఏదైనా ఆడ మనుషుల్ని బండి ఎక్కించుకెళ్ళాలంటే భయం అవుతుంది. మేము ఆ రోడ్డు మీద ఎక్కలేమంటున్నారు. దారి పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడిన కొన్ని ఫ్యామిలీలు అయితే రోడ్డును పడిపోయిన వాళ్ళు అండి. ఎందుకంటే పని చేసుకుంటే కానీ బతకలేని వాళ్ళు ఉండారండి. అలాంటి వాళ్ళు ఈ రోడ్డు వెళ్తా ఆ గుంటలో పడి, అదే వర్షాకాలంలో అయితే అసలు రోడ్డు తెలియదండి, కాలువ తెలియదు.